సాధారణ బదిలీలో ఉన్నత అధికారులు ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నారని గ్రామ వార్డు సచివాలయాల్లో విధులు నిర్వహిస్తున్న హెల్త్ సెక్రటరీలు ఆవేదన వ్యక్తం చేశారు. అర్బన్ ఏరియాలో పనిచేస్తున్న తమను ర్యాంకింగ్ విధానానికి విరుద్ధంగా మారుమూల గ్రామాలకు బదిలీ చేశారన్నారు. కనీసం బస్సు ఆటో సౌకర్యం లేని చోట చంటి పిల్లలను వదిలి ఎలా విధులు నిర్వహించాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే ప్రభుత్వం కల్పించుకుని బదిలీలో ఆప్షన్ విధానాన్ని అమలు సచివాలయ హెల్త్ సెక్రటరీలు విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. దీనిపై మరింత సమాచారం కర్నూలు నుంచి మా ప్రతినిధి ధరణి కిషోర్ అందజేస్తారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని శాఖల్లో ప్రవేశపెట్టినటువంటి బదిలీల ప్రక్రియ మొత్తం కూడా గందరగోళంగా నడుస్తున్న పరిస్థితి కనపడుతోంది. కర్నూలు జిల్లాలో గ్రామ వార్డు సచివాలయాల్లో ఉన్నటువంటి హెల్త్ అసిస్టెంట్లు, హెల్త్ సెక్రటరీలకు సంబంధించిన బదిలీల్లో కూడా ఒక పద్ధతి ప్రకారం కాకుండా ఇష్టానుసారంగా అధికారులు బదిలీలు చేపడుతున్నారని చెప్పి హెల్త్ సెక్రటరీలు వాపోతున్న పరిస్థితి ఉంది. మనం ఇప్పుడు కర్నూలు కలెక్టరేట్లో ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది సెక్రటరీస్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ, చెప్పండి, అసలు ఈ యొక్క బదిలీల ప్రక్రియ ఏ విధంగా సాగుతుంది, మీకు కలుగుతున్నటువంటి కష్టం ఏంటి? మాకు సార్ మొదటి రోజు 400 ర్యాంక్ వరకు మేము జరుపుతాము అని అన్నారు. డిస్ప్లే లేదు సార్ మాకు. అసలు డిస్ప్లే ఏ ఊరు ఏ తీసుకుంటున్నారు, ఏ ర్యాంక్ వాళ్ళు ఏ దానికి వెళ్తున్నారు అని కూడా మాకు తెలియడం లేదు సార్. అయోమయంలో ఉన్నాం సార్ మేము. అసలు ఈ ర్యాంక్ వాళ్ళు ఫస్ట్ ర్యాంక్ వాళ్ళు ఇది తీసేసుకుంటున్నారు, తర్వాత మాకు ఈ ఊరు వస్తుందిలే అని మేము అడిగితే సార్ నాది సీరియల్ నెంబర్ 219, కాకపోతే 400 సీరియల్ నెంబర్ ఉన్న వాళ్ళకి నేను తీసుకోవాల్సిన ఊర్లు ప్లేసెస్ వెళ్ళిపోయినాయి సార్ అర్బన్లో. అంటే నాకు అన్యాయం జరిగింది సార్. నేను ఇంకా విలేజ్ తీసుకున్నాను సార్, గార్గేపురం విలేజ్ తీసుకున్నాను సార్. అంటే మాకు ఏం వస్తుంది, ఏ ర్యాంక్ వెళ్తుంది, ఏ సీరియల్ నెంబర్ వెళ్తుందో కూడా మాకు అయోమయంలో ఉన్నాం సార్. అసలు నాకు చాలా బాధగా ఉంది సార్. మేము అసలు ఆ రోజు నుంచి మేము అసలు అన్నం తినడం లేదు, సరిగా నిద్ర రావడం లేదు. మేము సంపాదించి కష్టపడి ర్యాంకు తెచ్చుకున్న కూడా మాకు విఫలమైపోతున్నాం సార్. మీరు చెప్పండి, అంటే ఈ ర్యాంకుల ప్రక్రియ అంటే మీరు ఇంతకుముందు పనిచేసిన పరిస్థితిని బట్టి ర్యాంకులు ఇచ్చారా, ఎలా ఇచ్చారా, అసలు ఏం జరిగింది? ఇప్పుడు ఎట్లా ఇచ్చినారంటే సీరియల్ ప్రకారంగానే ఇచ్చినారు సార్ ఇవ్వడమేమో. కానీ ఇప్పుడు మేము అడిగిన ప్లేసెస్ అయితే వాళ్ళు ఇవ్వలేదు. వాళ్ళు ఏమన్నారు, మీరు 4 సెలెక్షన్ చేసుకోండి అని అన్నారు. అయితే 4 సెలెక్షన్ చేసుకున్నాము. అవి అడిగితే అవి లేవమ్మా, అయిపోయినాయి, మేము ఇచ్చిన ప్లేసే తీసుకోవాలా, ఈ ప్లేస్ తీసుకోండి, ఇంక అంతే, లేదంటారా మీరు ఇంకా పక్కన జరగండి అనేసి అన్నారు సార్. అట్లా జరిగింది సార్. అంటే ఇప్పుడు మొత్తంగా మీకు ఏం అన్యాయం జరిగిందమ్మా? అంటే మీరు కోరుకుంటున్న ప్లేస్ రాలేదని బాధపడుతున్నారా, లేక అధికారులు ఏమైనా బుల్డోజ్ చేసి ఎక్కడికే వెళ్ళండి అని బలవంతం చేస్తున్నారు? అధికారులే మాకంటే సెలక్షన్ ఆప్షన్ అయితే ఏమి ఇవ్వలేదు సార్. వాళ్ళే చెప్తున్నారు, వాళ్ళే సెలక్షన్ చేస్తున్నారు, మీకు ఇది అని చెప్పేసి పంపిస్తున్నారు అంతే. మాకు వార్డు టు వార్డు చేస్తామన్నారు. ఒకటే వార్డులో చేస్తామని చెప్పలేదు, వార్డు టు వార్డు మార్చుకోవచ్చు అని చెప్పినారు. కానీ రూరల్ టు వార్డు, వార్డు టు రూరల్ మొత్తం కంబైన్ చేసేసినారు. మొత్తానికి అయితే మమ్మల్ని ఎక్కడో మారుమూల గ్రామాల్లో వేసినారు. దానికి బస్ ఫెసిలిటీ లేదు, అసలు తెలియదు సార్ మాకు. ఆ ఊరు అనేది ఇక్కడ ఇది ఉంది అనేది కూడా తెలియదు మాకు. మొత్తానికి డిస్ప్లే చేసింటే ఈ సమస్య అనేది లేదు సార్. ఎక్కడ పోతుంది మాకు, ఇక్కడ ఇది ఉందా అని కనుక్కోనైనా తీసుకునే వాళ్ళం. మేము హైట్ చేసినారు కొన్ని ప్లేసెస్. కర్నూలు మున్సిపాలిటీలో 30 మంది ఏమో తీసుకున్నారేమో సార్, మిగతా ఇంకెక్కడ కూడా ఏం డిస్ప్లే కాలేదు అసలు. ఏదేమైనప్పటికీ కూడా ట్రాన్స్ఫర్ల ప్రక్రియ మొత్తం గందరగోళంగా మారడంతో పాటు హెల్త్ సెక్రటరీలుగా ఉన్నటువంటి వాళ్ళు గ్రామ ప్రాంతాల్లో వార్డు లెవెల్లో ఏదైతే ప్రజలకు వైద్య సదుపాయాలను సంబంధించిన మొత్తం డేటాను వీళ్ళు కలెక్ట్ చేయడం, అన్ని రకాలుగా వీళ్ళు ఇంకా ఫీల్డ్లో పనిచేస్తున్న పరిస్థితి ఉంటుంది. ఇలాంటి వాళ్లకు కూడా రక్షణ లేని విధంగా సుదూర ప్రాంతాలకు, ఉన్న ప్రాంతాల నుంచి విసిరిపారేసినట్లుగా పోస్టింగ్ ఇవ్వటం అన్నది ఇప్పుడు అనేక అనుమానాలకు దారితీస్తోంది. ఏది ఏమైనా తక్షణమే అధికారులు స్పందించి ఈ యొక్క ట్రాన్స్ఫర్ల ప్రక్రియను పునఃపరిశీలించాలని చెప్పి మాత్రం వీరు కోరుకుంటున్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ రామ్తో కలిసి ధరణి కిషోర్, ఐ న్యూస్, కర్నూలు నుంచి.